మహాభారతాన్ని సినిమాగా తీయడం కోసం ఓ ఇద్దరు లెజెండ్లు కాచుకొని కూర్చున్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, టాలీవుడ్ నుంచి రాజమౌళి ఇద్దరూ మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఓపెన్గా ఎవరికి వారు చెప్పారు. అలాగని ఇద్దరు కూడా తొందరపడి చేయాలనుకోవడం లేదు. ముఖ్యంగా రాజమౌళి కలల ప్రాజెక్టు ఏది అంటే మరో ఆలోచన లేకుండా అందరూ మహాభారతం అని చెప్పేస్తారు. దీని గురించి కెరియర్లో ఓ స్థాయి అందుకున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు జక్కన్న. బాహుబలి టైంలో ఈ మెగా ప్రాజెక్టు చేయడానికి తనకు ఇంకో 10 ఏళ్ల అనుభవం కావాలని చెప్పాడు. ఆ 10 ఏళ్ళు గడిచిపోయాయి. మహాభారతం గురించి కొత్త కబురేమీ లేదు. మహేష్ బాబుతో చేయనున్న సినిమా 2 భాగాలు అంటున్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో, రాజమౌళి మహాభారతం ఎప్పుడు మొదలు పెడతారో క్లారిటీ లేదు. పైగా మహాభారతాన్ని ఒక్క భాగంలోనో 2 భాగాల్లో చెప్పేది కాదని కంటిన్యూగా కొన్ని ప్రాజెక్టులుగా దాన్ని తెరకేపైకి తీసుకురావాలన్నది జక్కన్న ప్లాన్. రాజమౌళి మహాభారతాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నా సరే, అమీర్ ఖాన్ తన ప్రయత్నాలేమీ ఆపట్లేదు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా తన టీంతో మహాభారతం మీద కొన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన నిర్మించిన లాపత్తా లేడీస్ ఆస్కార్కి నామినేట్ అయిన నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా మరోసారి మహాభారతం గురించి మాట్లాడారు. దీన్ని కలల ప్రాజెక్టుగా వర్ణించారు. ఎంతో బాధ్యతతో పాటు భయం కూడా ఉందన్నారు. ఒకవేళ మొదలు పెడితే కనుక చిన్న తప్పు కూడా దొరలకుండా పూర్తి చేయాలన్నారు. ప్రతి భారతీయుడు రక్తంలోనూ ఈ కథ ఉంది. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నా. కానీ ఇది జరుగుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా పని చేయాలనుకుంటున్నాను అని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది జరుగుతుందో లేదో అని అమీర్ ఖాన్ పేర్కొనడంతో అతను ఈ ప్రాజెక్ట్ చేయడంపై కొంత సందేహాలు కలుగుతున్నాయి. రాజమౌళి ఒకవేళ మహాభారతం ప్రాజెక్టును ప్రకటిస్తే అమీర్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అయితే అమీర్ ఈ ప్రాజెక్టును చేపట్టినా కేవలం నిర్మించే అవకాశం మాత్రమే ఉంది. డైరెక్టర్గా తాను మాత్రం ముందుకు రారు. నటుడిగా, నిర్మాతగా మహాభారతం చేస్తారు. రాజమౌళి మాత్రం గొప్ప ఫిలిం మేకర్, దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటప్పుడు అమీర్ ఖాన్నే తీసుకుని రాజమౌళి చేస్తే ఈ చర్చే ఉండదు. పైగా మహాభారతం 5-6 నటులతో చేసే ప్రాజెక్ట్ కాదు. ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ రంగంలోకి దిగాల్సిన ప్రాజెక్ట్. అలాంటప్పుడు నువ్వా నేనా అనుకోవడం కంటే ఇద్దరు కలిస్తే చర్చే ఉండదని మూవీ లవర్స్ భావిస్తున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.